లక్ష్మణ సీత నశాలలో లేదెందు చేత విన్నాను మారీచ పూత వాడు లంకేశుడి మాయదూత ఏడల్లే వచ్చాడు భాత వాణ్ణి బాణానికేస్తాను మేత ఏదిర లక్ష్మణ సీత నశాలలో లేదెందు చేత ఏదిరా లక్ష్మణ సీత నశాలలో లేదెందు చేత నేను నాటక నే పాటక నే నాటక నే పాటక వాడి అంతు చూసి నే నాటక వాడి అంతు పిసికి నే పాటక నే నాటక నే పాటక నే నాటక నే పాటక రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా మందర మాట వినే కైతలేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగానిరా కలినికి చోటు ఇదే కరువు లేదురా బుద్ధకు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ధరదే ఈ కథ రామా కంచెలతో ఉన్న బంధాలు చెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వు ఆరచించావు జాగయ్య గానాల దానాలు చేశావు బాబూజీ ప్రాణాల పడమాట పోయినావు సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామ రఘురామ కదిలి రామయ్య కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బాబు మీరు కూడా
ఇది ఎవరికంటే వారికి బండి డ్రైవింగ్ ఉన్న వారు ఇంకా మెంబర్లు మహిళలందరికీ మంగళార్తులందరికీ నీళ్లు సప్లై చేయగలరు. స్వాములు అందరు కూర్చోవాలి, అందరూ కూర్చోండి, కూర్చోండి. మంగళారతి గారు అందరూ కూర్చోవాలి. పిల్లలందరూ ఇక్కడ ఖాళీ వెంకటరండి పిల్లలు ఇంకా వాహనం దగ్గర కావాలి మిమ్మల్ని అందరూ వాహనం ఈనాడు వేదాభిమాని అయినటువంటి గరుడుడి మీద వైభవముగా సీతాపతి అయినటువంటి రామచంద్ర స్వామి గంజల్ల గ్రామమునందు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నాడు. జై ఈరోజు గంజల్ల గ్రామంలో కోదండరామాలయం తరఫున వేదాభిమానటువంటి గరుడు పైన సీతాపతి శ్రీరామచంద్ర వారు గ్రామమున ఊరేగించుతున్నారు. ఇదంతా వైభవోపేతంగా మీరందరూ గమనిస్తున్నారు. భక్తులందరూ కూడా శ్రద్ధాశక్తులతో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మంగళహారతులు పట్టుకొని సంపూర్ణ గ్రామంలో రథయాత్రగా తీసుకెళ్లి రాముల వారిని ఊరి చివరలో తీసుకెళ్లి మరలా గ్రామాలయాన్ని ఉన్నటువంటి ఆలయం లోపల నెలకొల్పుతారు. ఇది ఈ గ్రామంలో జరిగేటువంటి విశేష కార్యక్రమంగా వీళ్ళందరూ కూడా అత్యంత వైభవోపేతంగా చేస్తున్నారు. ఇలాంటి భక్తి శ్రద్ధందరూ కూడా ఇంకా పెంపొందించి ఈ సకల గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆ సీతాపతి శ్రీరామచంద్ర వారు అనుగ్రహించుగా కానీ అందరం కూడా మనము ప్రార్థిద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అంటే గత 11 తారీఖు నుంచి మా ఊళ్ళో 50 సంవత్సరాల వసంత సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఉత్సవాలు జరిగినప్పటికీ ఈ రోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం 50 సంవత్సరాల వరకుగా రాని చూస్తున్నాం. రోజు ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రెండు హనుమంత వాహనం, ఈరోజు గరుడ వాహనంలో స్వామివారు ఊరి వీధిలో పట్టి మాడ తిరుపతిలో ఎలాగైతే మాడ వీధిలో పట్టి ఊహిస్తాడో ఇక్కడ ప్రతి వాడ తిరుగుతూ ప్రజలను ఆస్వాదిస్తూ ప్రజలని సుఖంగా ఉండాలని జీవిస్తూ దానికి స్వామివారికి తోడుగా ప్రతి ఇంటి ఆడిపడుచు హిందూ ధర్మంగా ఉన్న ప్రతి ఆడిపడుచు వేల సంఖ్యలో మంగళారతులు తీసుకోవడం జరుగుతుంది. ఒక 5,000 జనాభా ఊళ్ళో కనీసం అంటే 2,000 మంగళారతులు వచ్చినట్టే ఒక 2,000 కుటుంబాల సభ్యులు చేయాలట. రాముల వారికి చుట్టూ ఆయనకు స్వాగతం పలుకుతూ ఆడవీధుల్లో ఆయనకు కార్యక్రమం పడుతుంది. అదే కాకుండా చిన్న పిల్లలు వాళ్ళు ఇప్పుడే రామాసం భక్తి మీద ఉండి ఎంత డ్యాన్స్ చేస్తున్నారంటే నిన్న ఇవాళ వాళ్ళని తెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఎవరైనా మనసుతో రావాలి భక్తులు అని చిన్నపిల్లలు ఇలా చిన్నప్పటి నుంచే బ్రాహ్మణ సేవలో పాల్పంచుకోవడం వాళ్ళకు భగవంతుడు ఆశించాలి. అదేవిధంగా ఎప్పుడు నిజంగా ప్రజల్ని ఎప్పుడు అయినా మంచి ఆశీర్వాదం ఇస్తూ ఇంకా దానిగా భగవంతుని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మాకు ఆశీర్వదిస్తూ మాకు ఎక్కువిస్తూ స్వామి ఇంకా రేపు కళ్యాణం ఉంది, రథోత్సవం ఉంది, ఇంకా 4 రోజులు ఇంకా 3 రోజుల కార్యక్రమం ఉంది. అప్పుడు సార్ జనాలు చూస్తున్నాను ఇంకా ఫుల్ చేస్తారు. ఇది మారుమూల గ్రామం అసలు నంద్యాల నిజామాబాద్ డిస్టిక్లోనే ఎక్కడ జరిగిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మా విలేజ్ కమిటీలో వీడియో క్లిప్పులు తీయడం లేక పబ్లిక్
పరిచయం లేకపోయింది, కానీ మీ ద్వారా కేసీ ద్వారా జిల్లా మొత్తం రాష్ట్ర మొత్తంలో ఈ మంచి కార్యక్రమం ప్రచారం చేయాలి. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంగా తీసుకొని కేసీసీ వారితో పూర్తిగా యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాగనే మేము ఇంకా 3 రోజులు చేస్తాము. ఆ కార్యక్రమాన్ని ప్రజలకు వీక్షించాలి. మన హిందూ ధర్మంలో ఎలా జరుగుతుందో రాముడి కళ్యాణం ఎలా జరుగుతుందో అన్నట్టుగా మీ ద్వారా ఇంకా చూపించాలని కోరుకుంటూ రంజల గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్న కేసీసీగా ముఖ్యంగా మేమందరం రంజల పురోహితుల తరఫున గ్రామ ప్రజల తరఫున గ్రామ ప్రజలు అందరం కలిసి మీ కేసీసీగా ధన్యవాదాలు చెప్తున్నాం. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 2వ రోజు రామచంద్రుడు గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. గరుడు అంటే ఆచార్యుడితో సమానము. ఆచార్యుడు జ్ఞానాన్ని అందిస్తుంటాడు. ఆ జ్ఞానం వల్ల మనకు భగవద్ దర్శనం అనేది జరుగుతుంది. అట్లాంటి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనటువంటి గరుడ వాహనంపై రామచంద్రుడు విహరిస్తున్నటువంటి శుభ సందర్భము. జై శ్రీరామ్. నాకు రేంజర్లో తెలిసిందైతేనే 2 ఏళ్ళు మాట నేను రాలే రేంజర్లో. అయిన సంవత్సరం వచ్చినాను. వచ్చి రామనవమికి పొద్దున్నే చేరిన మందిని చూసి సరే సాయంకాలం ఊరేగింపుల దీపాలు పెట్టుకొని అందరు పిల్లలు కొత్త వస్త్రాలు వేసుకొని ఇంటి ముందర ముగ్గులు పెట్టి ఇల్లంతను రంగురంగుల వన్నెలు పూసి రామచంద్ర ప్రభువుని ఇక్కడ ఊరేగింపు చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటి ముందర రప్పించుకునే ఒక విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యమైంది, చాలా సంతోషమైపోయింది. ఈ సనాతన ధర్మం గురించి ఎట్లా అని మనం యోచన చేస్తూ ఉంటాం. కానీ అయిన సంవత్సరం నేను ఇక్కడ వచ్చిన మీద ఇది చూసిన మీద నాకు బాగా అర్థమైపోయింది. ఇంకా లక్ష ఏళ్ళైనా కూడా మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఇట్లా మిగిలిపోతుంది. ఈ సనాతన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఇంత చిన్న పల్లెలా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున శ్రీ రామచంద్ర ప్రభువుకి నామస్మరణ యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, నియమాలు నడుస్తూ ఉంది అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉండేట. దానివల్ల నేను పైన ఏడాది నేను పూర్తిగా చూసేం కాలేదని ఏడాది నేను బెంగళూరు నుండి 2 రోజులు 3 రోజుల ముందే వచ్చినాను. వచ్చి ఇక్కడ దీన్ని చూసి చాలా సంతోషం. నేను బెంగళూరులో అందరికీ చెప్పినాను. నా భక్తులు శిష్యులంతా ఉన్నారు, మన గోవిందగిరి స్వామి వాళ్ళ శిష్యులు భక్తులంతా ఉన్నారు. వాళ్ళందరికీ బెంగళూరులో నేను చెప్తే ఇట్లా ఉందా, ఈ ఊర్లో ఇట్లా నడుస్తుందా అని అందరూ ఆశ్చర్యపడినారు. కానీ నేను శ్రీరామచంద్ర ప్రభు పాదాల్లో నిలుచుకొని ఏది అనుకుంటున్నా, ఏది ప్రార్థిస్తున్నా అంటే ఇదే రీతినే మనము ఈ రామనవమి ఉత్సవాల్ని శ్రద్ధాభక్తిగా ఇంకా ఎక్కువగా మంది చేర్చి ఈ రామచంద్ర ప్రభుది ఏది ఒక రామరాజ్యం ఉన్నో మళ్ళా మనకు ఆ రామరాజ్యం రాని సత్యము ఎప్పుడు పెంచాలి, సత్యము ధర్మంతో పాటు మనమందరం నడుస్తాము అని రామచంద్రుని ప్రార్థిస్తున్నాము. రేపు అందరికీ రామనవమి శుభాకాంక్షలు చెప్తూ అందరూ వాళ్ళ ఇంట్లో రామచంద్ర ప్రభువుని ఆరాధిస్తూ ఇక్కడ వచ్చి ప్రసాదాలంతా తీసుకొని జన్మం సార్థకం చేసుకోవాలని చెప్తారు. మరియు Thank you.
గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు గరుడ వాహనం ఊరేగింపు జరుగుతుంది. ఈరోజు భక్తులు వేలాది మందిగా తరలివచ్చి ఈ సీతారాముల వారి గరుడ వాహనాన్ని ఎంతోమంది వచ్చి తిలకిస్తున్నారు. 50 వసంతాల ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గత 9 రోజుల నుండి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అశేష ప్రజలు వచ్చి ఈ ఉత్సవాలని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు విలేజ్ కమిటీ తరఫున గ్రామస్తుల తరఫున తెలుపుతున్నాం. కొంచెం పిల్లలు వెనక జరిగితే బాగుంటుంది, వాళ్ళకి జ్ఞానం చేయాలి. ఇక్కడ ఖాళీ ప్లేస్ పిల్లలందరూ వెనక
ఇక్కడ ఎవరు కూడా వీడియో తీయద్దు. 5,000 జుర్మానా. పతయే నమః. భద్రశైలరాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. దశరథ రామ గోవింద మనోదయ జోడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మనోదయ జోడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. చతువేది మనకు రాముండు కరుండు వరకు. కథోడుగా భగవంతుడు చక్రధారి చంతని ఉండగ. తుమేమి మనకు రాముండు కరుండు వరకు. తక్కువేమి మనకు రాముండు కరుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ. అంత ఊరు పిల్లలే, స్కూల్ అని కాదు కానీ ఎక్కడ ఉన్నట్లు అంత పిల్లలే, అంత స్కూల్ అని కాదు ఇక అంత వాళ్ళు ఇల్లు గల్లీ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ ఇక. మాట అర్థమైంది కదా. Thank you.
సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలిగావయ్య కళ్యాణ రామా, కనువు తోడెల్ది సీతమ్మ పడిద 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 మా ఊరి దేవుడు. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన, చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య పంట సీతమ్మ పంట, పరువాల ఈ పంట ప్రజా కన్నుల పంట. చైత్రమాస కోటిలమ్మ పూల మేళ మెట్టెనంట, నింగి ఒంగి నేల పొంగి తంట తాళమేసెనంట. చెల్లితోని మమతలకి చెల్లెలు సీతమ్మరా, తాళి కట్టు బావయ్యే తారక రామయ్యరా, కూలిపడ్డ కన్నెలకి పెళ్ళిడు బాబలకి, పలచిన బరుడంటే రామచంద్రుడే, వదిలిన నదిగా చేసి కొదిలిన దూతగా పంటే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నులకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ అంగిళ్ళు భూలోక సంగళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందపాన కౌగిర బిరతిప్పు రామచరిత హరికథగా చెప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు, కొడుకును దోసెడు పడపప్పు. బిందపాన కందే బిరతిప్పు రామచరిత హరికథగా చెప్పు. లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, విన్నాను మారీచ పూత వాడు లంకేశుడి మాయదూత, ఏడల్లే వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత. ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. నే నాటక నే పాటక నే నాటక నే పాటక, వాడి అంకి చూసి నే నాటక, వాటి అంకి పిసికి నే పాటక, నే నాటక నే పాటక నే నాటక నే పాటక. రక్కసి బాధలేనా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగానిరా, కలిమికి చోటు ఇదే కరువు లేదురా. బుద్ధకు ఉడకకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ధనదే ఈ కథ రామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలి పళ్ళు నువ్వు ఆరాధించావు. త్యాగయ్య గానాల తానాలు చేశావు, బాపూజీ ప్రాణాల కడమాటవైనావు. సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రామయ్య కళ్యాణ
అట్లా మంచిగా ఎంతలు జాతి తగ్గిస్తుంది. మనిషి లేకున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తారు, మన దగ్గరికి రాగానే దూరం అవుతారు, మంచి కానొస్తుంది. ఎట్లుంటాయంటే ఈ కమిటీ మనం చెప్పి తిన్నారు ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు మనం అది చేయాలి అంతే ఇక. దానికి వెళ్ళిపోతాయి ఇప్పుడు నేను అయిపోయి ఇంకేం మరి అది మొత్తం అంటే అయిపోయింది ఇక రిటర్న్ ఏముండదు పెద్దగా. రాలే ఎదురుగా నడుస్తుంది తిన్నవాన